ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి నెల 1వ తేదీనే ఉదయం 7 గంటలకల్లా లబ్ధిదారుల ఇంటి వద్దకు పెన్షన్లు అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదేనని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తెలిపారు. వెంకటగిరి పట్టణంలోని 24వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రాష్ట్రంలో సాధారణ పెన్షన్ 4,000 నుంచి దివ్యాంగులకు 6,000 వరకు, ప్రత్యేక వర్గాలకు 10,000 నుంచి 15,000 వరకు అందిస్తున్నామని తెలిపారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గతంలో పరిపాలన చూశారు. ఆ పెన్షన్ కూడా ఏ రేట్ ఇస్తారో తెలియదు. తెలుగులో మీ అందరూ కూడా తెలుసు. ఎవరైతే పెన్షన్ తీసుకుంటారో వాళ్ళందరూ కూడా 15వ తారీఖు ఎప్పుడైతే అప్పుడు ఇచ్చేవాడు. ఈ రోజు 1వ తారీఖు సెలవు వచ్చిందంటే 30వ తారీఖు ఇస్తున్నాం. 30వ తారీఖు సెలవు లేకపోతే 1వ తారీఖు ఉదయం 7 గంటలకి మీ గడపకు వచ్చి ఈరోజు పెన్షన్ ఇస్తున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు. మనందరూ గుర్తించి ఈరోజు ఇది రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా పెన్షన్ ప్రతి నెల 1వ తారీఖు ఉదయానికి ఇస్తా ఉన్నాం. అదేవిధంగా గతంలో తల్లికి వందనం, ఆ తల్లికి 3-4 పెట్టుంటే ఒకే బిడ్డకి ఇచ్చేవాడు. గత ప్రభుత్వంలో ఒక బిడ్డకే ఇచ్చేవాడు. ఈరోజు మీకు ఎంతమంది బిడ్డలుంటే అంతమంది కూడా ఈరోజు ప్రభుత్వం ఇస్తా ఉంది. అదేవిధంగా ఈరోజు మన రాష్ట్రంలో 60 లక్షల మందికి ఈరోజు పెన్షన్ ఇస్తా ఉన్నాం. 60 లక్షలు, అదేవిధంగా 3,000 కోట్లు. ఒక 1వ తారీఖు వచ్చినట్టే 3,000 కోట్ల రూపాయలు మన రాష్ట్రంలో మన ప్రభుత్వ ఇస్తానికి 2,45,60,000 రూపాయలు ప్రతి నెల కమిషన్ ద్వారా మరి ఇంటికి వచ్చి ఇస్తా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రం మొత్తం మీద ఈరోజు 3,000 కోట్ల రూపాయలు ఈరోజు మీకు ఇళ్ళకు వచ్చి ఇవ్వడం జరుగుతూ ఉంది. గతంలో 15వ తారీఖు 20వ తారీఖు ఆ ఇచ్చే డబ్బులు కూడా ఆయన చెప్పింది ఒకటి పెన్షన్ అని చెప్పి దానికి 250 చెప్పాను. ఈ రోజు మనం ఎంతైతే పెన్షన్ అనుకున్నామో ఒకేసారి మీకు ఇస్తా ఉన్నాం. గతంలో ఈ విధంగా జరిగేది కాదు. ఆ తల్లికి ఇప్పుడు ఎంతమంది ఉంటే బిడ్డలు అంతమంది కూడా ఇచ్చే కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడే కొన్ని ఇళ్ళు కూడా చూసాం. బెడ్ అయితే బిల్లు లేకుండా 15,000 రూపాయలు, అదేవిధంగా 10,000 రూపాయలు, 6,000 రూపాయలు, 4,000 రూపాయలు మనం ఇన్ని రకాలుగా ఇస్తా ఉన్నాం. వాళ్ళ పరిస్థితులు బట్టి పక్క రాష్ట్రాల్లో తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, వాళ్ళు ఇచ్చేది ఇంత ముందు 1,000 రూపాయలు అంటే పెంచుకుంటూ వచ్చే రోజుకి 2,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. అక్కడ రెవెన్యూ కూడా ఎక్కువ వస్తా మనకన్నా, అయినా కూడా అక్కడ ఇచ్చేది 2,000. ఎక్కడ ఇండియాలో లేని విధంగా మన రాష్ట్రంలో ఈరోజు మన ముఖ్యమంత్రి ఇంత డబ్బులు ఇస్తా ఉన్నాడు. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. గత ప్రభుత్వం ఎన్ని మోసాలు చేశారో మీకు తెలుసు. కాబట్టి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఏమైతే చెప్తారో తూచా తప్పకుండా అన్ని కూడా చేస్తారు. మీరు ఇప్పుడే మగ్గాల గురించి అడిగారు. చేనేతలకి కూడా పరిశీలనలో ఉంది. త్వరలోనే అది కూడా వస్తుందని చెప్పకుండా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి వస్తున్నారు, ఆయన దృష్టి కూడా పెట్టాలని చెప్పకుండా తెలియజేస్తూ ఖచ్చితంగా మీకు ఎలాంటి నిలబెడితే మీరు కాబట్టి ఎన్ని కూడా మీరు ఇవి లెక్క చేసుకోవాలా. అలా మాకు తొమ్మిది ఇంకా అంటే దాని ఒకటే చూపించాల్సింది. దాని వెనకాల చాలా ఉంటాయి. గతంలో ఒక బిడ్డకి ఇచ్చేవాడు 4 బిడ్డలు ఉంటాయి. ఈరోజు ఒక తల్లికి 3 ఉంటే ఆమె ఎంత వస్తుందో చూడండి. గతంలో ఆ బిడ్డ ఒక బిడ్డకి ఇచ్చేవాడు. కాబట్టి ఈ కూడా మీరు కూడా లెక్క వేసుకోవాలని చెప్పకుండా తెలియజేస్తూ ఈ ప్రభుత్వం పేదవాళ్ళు బాగుండాలని కోరుకుని బిడ్డల భవిష్యత్తు ఆలోచించే ప్రభుత్వం చెప్పకుండా తెలియజేస్తూ ఖచ్చితంగా
మీ బిడ్డలు బయట పోకుండా ఇక్కడే పరిశ్రమలు ఇచ్చి ఇక్కడే ఉద్యోగాలు ఇచ్చి కూడా మన యువకుడు లోకేష్ బాబు అన్ని ఏర్పాటు చేస్తా ఉన్నారు. బయట పోయి వీడియో పెట్టి ఈరోజు మనం వాళ్ళ ల్యాండ్ ఇచ్చి దాని గురించి కూడా ఈ గొడవల పార్టీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ల్యాండ్ ఇచ్చేస్తామని చెప్పని మరి పరిశ్రమ రావాలంటే ల్యాండ్ ఇవ్వాల్సిందే. ల్యాండ్ ఫ్రీగా ఇస్తే వాళ్ళు పరిశ్రమ పెడతారు. తద్వారా మనకి రెవెన్యూ వస్తుంది, రాష్ట్రం బాగుంటుంది, బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి ఈ గొడవల పార్టీని మీరు ఎప్పుడు నమ్మకంగా చెప్తూ మరి వాళ్ళ బాబాయిని కిరాచంగా గొడ్డలతో నరికి చంపినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి. ఆయన అచ్చనండి అవలేగా చేస్తాడు. మనిషి అన్నవాడు ఎవరు చేయలేడు. కానీ ఆయనకు అలవాటు కాబట్టి ఆయన బ్లడ్ చూడండి ఆయన నిద్రాడంట. అందుకని గొడ్డలతో నరికి వాళ్ళ బాబాయి చంపాడు. ఇదందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పగా తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ సెలవు.